కూడా మరి ఇక్కడే ఉంటాం మంచిది అనుకున్నారా, లేదా అది మళ్ళీ ఇంకొక చర్చ వస్తుంది. అవును సార్, మరి ఏంటి నాగబాబు గారికి క్యాబినెట్లో తీసుకోవడానికి చంద్రబాబు నాయుడు గారు సుముఖత వ్యక్తం చేయడం, దీన్ని ఏ రకంగా చూడాలి, ఏ ఈక్వేషన్స్? సుముఖత ఏముంది, అసలు ప్రకటనలోనే రాజ్యసభకు వీళ్ళ ముగ్గురిని పంపిస్తున్నాము, నాగబాబును క్యాబినెట్లోకి తీసుకోవాలని నిర్ణయించడం అయినదే అని సంతకం చేసి మరీ ఒక ప్రకటన పంపించారంటే చాలా ఎక్స్ట్రాడినరీ. అవును, అంటే ఈ రెండు యాదృచ్ఛికంగా జరిగాయంటారు కానీ యాదృచ్ఛికంగా జరగలేదు. నాగబాబు రాజ్యసభ ఖాయము అది ఇదని మనం చాలాసార్లు మాట్లాడుకున్నది కాస్త రాజ్యసభ మూడై అందులో నాగబాబు పేరు లేనప్పుడు దాన్ని ఏమాత్రం ఎవ్వరూ కనీసమైన సందేహాలకు చర్చలకు ఆస్కారం ఇవ్వకుండా అదే సమయంలో ఆయన మేము క్యాబినెట్కు పంపిస్తున్నాము అనే మెసేజ్ పంపించాలని చంద్రబాబు నాయుడు నిర్ణయించుకుని ఉంటున్నారు. అందుకే అది ఇచ్చారు. దీన్ని ఇంకొంచెం మీరు వెనక్కి వెళ్తే ఒక వారం కిందట ఎప్పుడో కాకినాడ రేషన్ బియ్యం గొడవ ఇదంతా అయిన తర్వాత పవన్ కళ్యాణ్ వెళ్ళి ఉప ముఖ్యమంత్రి వెళ్ళి ముఖ్యమంత్రితో సమావేశం కావటం ఎందుకు అయ్యారో అప్పుడు మనం మాట్లాడాం. అది సుదీర్ఘంగా 1.5 2 గంటలు వాళ్ళు సమావేశం అయ్యారు. సో ఇది చాలా కీలకమైన సమావేశం, ఇక్కడ చాలా ఏవో ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారని అందరూ భావించారు. సో ఆ సమావేశంలోనే నాగబాబుకు మంత్రి పదవి ఇవ్వటం గురించి వాళ్ళు ఒక అంగీకారానికి వచ్చినట్టుగా కనిపిస్తుంది. అది నిజం కూడా, అది జరిగింది కూడా అదే. దీనివల్ల ఏమంటే కొంతమంది ఏమో ఇప్పుడు ఉదాహరణకు అంబటి రాంబాబు ఆయన రోజు ఇప్పుడు డైలీ కామెంటరీ పెట్టారు కదా, నాగబాబుకు పదవి రావడం పవన్ కళ్యాణ్కు కొంచెం ఆయన ప్రభ తగ్గడానికి నిదర్శనం అని ఈయన చెప్తున్నాడు. అంటే వాళ్ళే ఇప్పుడు అందరూ కుటుంబంలో వాళ్ళే అయ్యారని అంటున్నారు. మళ్ళీ ఇంకోవైపున ఆ పార్టీకి చెందిన నాయకుడు ఇలా అంటున్నారు. అంటే కేవలం పవన్ కళ్యాణ్ ఒక్కరే ఆ పార్టీ తరఫున అన్నట్టుగా కాకుండా నాగబాబును కూడా తీసుకొని రావడంలో చంద్రబాబు నాయుడు వ్యూహం ప్రదర్శించారని. నిజానికి అదే అలాంటి వాటికంటే కూడా ఢిల్లీకి పంపడం కంటే ఇక్కడే పెట్టుకోవటము. రెండవది దీర్ఘకాలంగా పవన్ కళ్యాణ్ తమతో ఉంచుకోవటం అన్నది చంద్రబాబు నాయుడు యొక్క ముఖ్యమైన లక్ష్యంలాగా అది కనిపిస్తుంది. మూడోది ముఖ్యమంత్రి తర్వాత ఎవరు చాలామంది ఉన్నారు కదా అభిమానులు, వీరాభిమానులు, మాట్లాడేవాళ్ళు, ఊహాగానాలు, ఇవన్నీ వీటికి కొంచెం తెరదించుతూ పవన్ కళ్యాణ్ 10 ఏళ్ళు చంద్రబాబు నాయుడే ముఖ్యమంత్రిగా ఉంటాడని ప్రకటించాడు. ఇప్పుడు అనుభవం కోసం చంద్రబాబును బలపరిచానని చెప్పిన వ్యక్తి 10 ఏళ్ళు చంద్రబాబే ఉంటాడని చెప్పారు. కాబట్టి చంద్రబాబు పవన్ మధ్యలో జరిగే చర్చలు, పంపకాలు ఇవన్నీ కూడా 10 ఏళ్ళు ఒక దశాబ్ది కోణంలో జరుగుతుంది ఇచ్చిన టైం లాగా అనేది అంతే అలా అర్థమవుతుంది. అందుకని నాగబాబు కూడా ఇందులోకి రావటం సరే ఒకటైతే నిజం కదా, నాగబాబు చాలా రోజుల నుంచి వెయిటింగ్, అనకాపల్లి ఎప్పుడు అంటే ఆగాడు, మళ్ళీ ఇప్పుడంటే ఆగటము, ఇదంతా దాని బదులు ఇది ఇచ్చినట్టున్నారు. ఇంతటితో బహుశా ఇప్పటికే 20 సీట్లకు 21 సీట్లకే 3 ఉంటే 4వ మంత్రి పదవి కూడా ఇక మేమేమైపోవాలని తెలుగుదేశం వాళ్ళు కొత్త గగ్గోలు పెడుతున్న పరిస్థితి ఉన్నప్పటికీ కూడా దీర్ఘకాలంలో చిన్నబాబు, పెద్దబాబు, చంద్రబాబు అందరూ కూడా దృష్టిలో పెట్టుకున్నప్పుడు మనం ఈ మాత్రం ఇవ్వాల్సిందే అని వాళ్ళు నిర్ణయానికి వచ్చినట్టు కనిపిస్తుంది. పోతే ఇద్దరు మెగా బ్రదర్స్, ఈ దెబ్బతో 3 మెగా బ్రదర్స్ కూడా మంత్రి పదవులు తీసుకున్నటువంటి ఒక రికార్డు కూడా, ఒక మెగా మంత్రి రికార్డు, మెగా మంత్రివర్గ రికార్డు కూడా ఇప్పుడు వాళ్ళకు వచ్చింది. ఇప్పుడు రాజ్యసభకు వెళ్ళి ఉంటే ఇద్దరు రాజ్యసభకు వెళ్ళిన రికార్డు అయ్యేది, ఇప్పుడు 3 మంత్రులైన రికార్డు ఒకటి వాళ్ళు తెచ్చుకున్నారు. సరే దీని మీద ఎవరేమన్నా ఒకటే కుటుంబంలో పదవులు ఇవ్వటం ఇట్లాంటివి జరుగుతూనే ఉన్నాయి, గతంలో కూడా జరిగాయి. కాబట్టి ఆయన 10 ఏళ్ళ నుంచి ఉన్నాడు, సర్వీస్ ఎక్కువ అండి నాగబాబు ఉన్నాడు, వాయిస్గా ఉన్నాడు, ఫేస్గా ఉన్నాడు, అండగా ఉన్నాడు. కాబట్టి కుటుంబం తరఫున ఆ బాధ్యత ఆయనకు అప్పగించి ఇప్పుడు చిరంజీవి పెద్ద మనిషిలాగా ఆశీర్వదిస్తున్నా రంగంలో తోడుగా నిలబడింది నాగబాబు. కాబట్టి ఆ విధంగా కూడా మనం తీసుకోవచ్చు. చిరంజీవి గారికి చాలా ఆనందకరమైన రోజులేమో కదా ఇవి. తప్పకుండా అన్నయ్య మళ్ళీ పాట వేసుకోవాల్సిందే. ఇంకా అన్నయ్య పాట ఉంది కదా, అన్నయ్య అన్నావంటే అని. మీరు ఆల్రెడీ స్టోరీ చేసినట్టున్నారు కదా, మెగా కుటుంబంలో వెళ్ళి విరుస్తున్న ఆనందం అదంతా అని. సార్ సరే ఏంటి ఇప్పుడు బట్ అనూహ్యమైన ఇదే వాళ్ళకి ఐడియా ఉన్నా కానీ దాన్ని బయట పెట్టకుండా చివరి నిమిషంలో దాన్ని బయట పెట్టారు. ఇంకా మిగిలిన కాన్సిక్వెన్సెస్ ఇవి ఎలా ఉంటాయో మనం ఏముంటాయి, వాళ్ళదే పూర్తి ఆధిక్యత ఉంది కాబట్టి పెద్ద సమస్య ఏముండదు. బీజేపీ అడగకపోవడం కూడా ఒక రీజన్ ఇక్కడ. సార్ ఈ ఆనందం ఎలా ఉంటే ఈ ఆనందంలోనే మరొక ఆందోళనకరమైన అంశం
పవన్ కళ్యాణ్ని చంపుతామని చెప్పి హెచ్చరికలు చేయడం, ఫోన్ కాల్స్ పేషీకి రావడం, ఆయన భద్రత మీద అనుమానాలు ఉండడం, ఒక మాఫియా పద్మవ్యూహంలో ఈయన వెళ్ళాడు, ఇంకా చాలా ఇలాంటివి ఉంటాయి, ఆయన ప్రాణాలు జాగ్రత్త అని. ఈయన ఇప్పటి నుంచి కాదు సార్, గతంలో ఎవరు ఎక్కి నిర్వహించారన్నారు, ఈయన ప్రచారానికి వెళ్తున్నప్పుడు అన్నారు, విశాఖపట్నంలో ఏదో చేస్తారన్నారు, ఎక్కువగా వినిపిస్తున్నది భద్రతపై ఆందోళనలు. రాజకీయాలలో తర్వాత ముఖ్య పాత్రగా వచ్చిన తర్వాత ఇవన్నీ జరుగుతూ ఇలాంటివి రావడం చాలా సహజము, ఆందోళనకరం కూడా. అదే సమయంలో సనాతన తర్వాత ఈ ప్రపంచంలో కూడా ఇలాంటి ధోరణులు అనేకం ఉన్నాయి. వీటన్నిటి మధ్యలో నిజం చెప్పాలంటే పవన్ కళ్యాణ్ ఇప్పుడు కాదు, ఆయన గతంలో అంటే ప్రజారాజ్యం పెట్టడానికి కొన్ని రోజుల